జీడిమెట్లలోని సంచుల తయారీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం తారాస్థాయికి చేరింది. మంటల దాటికి బిల్డింగ్ కుప్పగోలింది. పక్కనే ఉన్న బిల్డింగ్ కు సైతం మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మరోవైపు మంటలు పక్క బిల్డింగ్ కు వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మరిన్ని ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. ఇక ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. జీడిమెట్లలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ కంపెనీలో అయితే మంటలు చోటు చేసుకున్నాయి. ఉదయం 12 గంటల ప్రాంతంలో అయితే మంటలు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఇప్పటికి కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి. దాదాపుగా 55కు పైగా అయితే ఫైర్ సంబంధించిన ఫైర్ ఇంజన్లు వాడి కూడా వాళ్ళు అధికారులు మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు వెంటనే స్పందించి చోటుకైతే వచ్చి పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నమే చేశారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. దాదాపుగా 55 ఫైర్ ఇంజన్లు వాడి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 3 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే ఉంది. బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి అయితే, మంటలకు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో కనుక చూస్తే బిల్డింగ్ మొత్తం కూడా మంటల్లో కాలిపోతున్న పరిస్థితి. అయినా కానీ సరే మంటలు అదుపులోకి రాలేని పరిస్థితి అయితే అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే తీవ్రంగా శ్రమించారు. కానీ మంటలు అదుపులోకి రాలేని పరిస్థితి. ఫోమ్ వాటర్ యూజ్ చేసి మరీ కూడా పెద్ద ఎత్తున అయితే మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ మంటలు అదుపులోకి రాని పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే మంటలకు తోడు గాలి తోడడంతో కూడా మొత్తం పెద్ద ఎత్తున భారీగా వ్యాప్తి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పక్క ఫ్యాక్టరీలకు కూడా అంటుకుంటుందేమో అని చెప్పేసి కూడా అంతా కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మంటలకు తోడు గాలి తోడవడంతో, పైగా ఈ ప్లాస్టిక్ సంబంధించిన ఫ్యాక్టరీ కావడంతో కూడా మంటలు భారీగా ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పక్కకు అంటే ఈ యొక్క ప్రమాదం జరిగిన పక్కకే మిగతా ఫ్యాక్టరీలకు అంటుకోకుండా కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పక్క ఫ్యాక్టరీలకు కూడా అంటుకుంటే ప్రమాదం ఇంకా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఎట్లాంటి ప్రమాదం జరగకుండా అయితే కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మనం విజువల్స్లో కనుక గమనిస్తే 18 గంటలు శ్రమించినా సరే మంటలు అదుపులోకి రాని పరిస్థితి అయితే ఉంది. మనం మొత్తానికి అంటే ఈ ఫ్యాక్టరీకి పక్కన క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్లో గ్యాస్ సిలిండర్లు కూడా ఉంటాయి. అవి కూడా అంటే క్యాంటీన్కి అంటకుండా, అంటే మంటలు అటు సైడ్ వెళ్లకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రమాదం అంటే క్యాంటీన్కి కనుక మంటలు వ్యాపిస్తే మాత్రం అక్కడ గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అధికారులు పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మంటలు మొత్తం కూడా బయటికి వ్యాప్తి చెందకుండా 4 సైడ్లో కూడా అధికారులు ఫైర్ ఇంజన్లతో అయితే మంటలను ఆర్పుతున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. విజువల్స్లో కనుక క్లియర్గా గమనిస్తే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇక బిల్డింగ్ మొత్తం కూడా మంటల్లో కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఆ యొక్క ఏదైతే బిల్డింగ్ సంబంధించిన ఐరన్ ఏదైతే ఉంటుందో ఐరన్ కూడా పూర్తిగా కాలిపోయి చాలా రెడ్డిగా కనిపిస్తున్న విజువల్స్ మనం కనుక గమనించవచ్చు. ఎందుకంటే మంటలు అంత ఆ లెవెల్లో కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి. దాదాపుగా 3 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం కూడా నేలమట్టమైంది. మంటల్లో పూర్తిగా ధ్వంసమైందని చెప్పవచ్చు. అయినా సరే మంటలు అదుపులోకి రాని పరిస్థితి. అయితే అధికారులు ఎంత శ్రమించినా కానీ సరే మంటలు అదుపులోకి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు. ఫోమ్ వాటర్ పెట్టి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉండడంతో కూడా మంటలు పూర్తిగా ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే మంటలకు తోడు ఎక్కువగా గాలి కలవడంతో కూడా మంటలు మొత్తం కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు ఒక రకంగా చెప్పాలంటే అధికారులు చాలా వరకు కంట్రోల్ చేశారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. దాదాపుగా 18 గంటలుగా కష్టపడి చాలా వరకు కూడా వారు కంట్రోల్ చేశారు. చుట్టుపక్కల ఫ్యాక్టరీలకి వీటికి కూడా మంటలు వ్యాప్తి చెందకుండా కూడా అధికారులు ప్రయత్నం చేశారని కూడా చెప్పవచ్చు. మనం విజువల్స్లో కనుక చూస్తే ఇంకాస్త సమయం పట్టేటట్టుంది మంటలు అదుపులోకి రావడానికి. దాదాపుగా 55 ఫైర్ ఇంజన్లు యూజ్ చేసినా కానీ అంటే వాటర్ అదేవిధంగా ఫోమ్ యూజ్ చేసినా కానీ సరే అదుపులోకి రాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే మాత్రం క్లియర్గా చూడొచ్చు. దాదాపు 3 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం కూడా
పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు తీవ్రంగా శ్రమించి అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం మొత్తానికి అంటే ఇక్కడ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 2500 మంది కార్మికులు అయితే లోపల పనిచేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన కార్మికులు అంతా కూడా ఒకసారిగా బయటికి పరిగెత్తిన పరిస్థితి అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే సంబంధిత అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులకైతే సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెంటనే ఇక్కడ అంటే సమాచారం అందుకున్న కొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. 3వ ఫ్లోర్ పెంట్ హౌస్లో అయితే మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చాయని చెప్పేసి కూడా కార్మికులు చెప్తున్నారు. అయితే ఒక మంటలను స్టార్టింగ్లో ఆర్పే ప్రయత్నం చేసినా కానీ సరే మంటలు ప్లాస్టిక్ గోదాం కావడంతో మొత్తం కూడా 3 ఫ్లోర్లకు వ్యాప్తి చెందిన పరిస్థితి అయితే కానీ విజువల్స్లో మనం కనుక గమనిస్తే మాత్రం 3 ఫ్లోర్లు మాత్రం మంటల్లో కాల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో కనుక చూస్తే ఆ బిల్డింగ్ సంబంధించిన ఐరన్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి రెడ్డిగా కనిపిస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అయితే అధికారులు తీవ్రంగా శ్రమించినా కానీ సరే మంటలు కంట్రోల్లోకి కొద్దిగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 18 గంటలు శ్రమించి మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చాం. చుట్టుపక్కల ఫ్యాక్టరీలకు ఏవి కూడా వ్యాపించకుండా అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాము. ఆ మంటల్ని పూర్తి కంట్రోల్ కావడానికి ఇంకొన్ని గంటలు సమయం పడుతుంది. దాదాపుగా 55 ఫైర్ ఇంజన్లు అదేవిధంగా వాటర్ ట్యాంకులు యూజ్ చేసి మరి మంటల్ని ఫోము అదేవిధంగా వాటర్ రెండు కూడా యూజ్ చేసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చామంటే అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం ఎంత ఆస్తి నష్టం జరిగింది, అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా మొత్తం కూడా మంటలు పూర్తి అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత మీడియా ముఖంగా వివరాలు వెల్లడిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 2500 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా బయటికి పరిగెత్తిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కార్మికులకు సంబంధించిన ఫ్యామిలీస్ అంటే ఉండడానికి కంపెనీ పక్కనే సదుపాయం కూడా కల్పించింది. ఆ సదుపాయంలో అయితే భవనాలు ఉంటుందో ఆ భవనంలో ఉన్న కార్మికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఎట్లాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరికొద్ది గంటల్లో అయితే మంటలు పూర్తి అదుపులోకి వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ కీర్తన్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.